ముందు నమస్తే తెలంగాణలో రైతు ఏడ్చిన వ్యవసాయం అంటూ ప్రధానమైన వార్త కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్ర స్థాయిలో అవస్థలు పడుతున్న అంశాన్ని మనం చూస్తున్నాం. కొనుగోళ్లు జరపక ఎక్కడికక్కడ రైతాంగాన్ని తీవ్ర స్థాయిలో గోస పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. రాచి రంపాన పెట్టే రాజ్యం శీర్షికన ఈ అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ రైతులు రోడ్డుకి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏ పంట పండించినా కష్టాలకు నష్టాల కోర్చి ఏ పంటను తాము పండించిన ప్రభుత్వం ఒక్క గింజ కూడా కొనడం లేదు. గతంలో కేసీఆర్ గారి హయాంలో చివరి గింజ వరకు కూడా కళ్ళాల వద్దనే కొనే పరిస్థితి ఉండేది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 2.5 ఏళ్లలో ఓవైపు పెట్టుబడి సాయం లేదు, చివరికి విత్తనాలు ఎరువులకు సంబంధించిన కొరత, చివరికి పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధరతో కొనుగోలు చేసే పరిస్థితే లేకపోవడం, అసలు కొనుగోలు కేంద్రాల అడ్రస్సే లేకపోవడం అనేది రైతాంగాన్ని తీవ్ర స్థాయిలో అవస్థ పెడుతోందనే అంశం మనం చూస్తున్నాం. నాగర్ కర్నూలు మార్కెట్ యార్డ్లో ఏకంగా అకాల వర్షం కురియడంతో అక్కడ రైతు పండించిన పంట అంతా కొట్టుకుపోయి నీళ్లపాలైంది. మక్కలన్నీ కూడా నీళ్లపాలవడంతో రైతు తీవ్ర స్థాయిలో కన్నీరు పెట్టుకుంటున్నాడు. అరణ్య రోధన వినిపిస్తున్న అధికారులు పట్టించుకోలేదనే ఆవేదన ఆయన కళ్ళల్లో మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు మక్కలు కాంటా వేయడం లేదని కమలాపూర్లో ఏకంగా వ్యవసాయ మార్కెట్ దగ్గర ఎస్ఐ కాళ్ళ మీద పడి ఒక ఆడబిడ్డ, ఒక మహిళా రైతు కాల్మొక్త సార్ జర మక్కలు కొనుండి అని చెప్పేసి వేడుకుంటున్న దృశ్యాలనేవి అందరినీ కూడా తీవ్ర స్థాయిలో కలచివేస్తున్న అంశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే మరో విషాదకరమైన అంశం కూడా కనిపిస్తోంది. కొనుగోళ్లకు రైతుల ఒత్తిడి, మిల్లర్ల వేధింపులు, సర్కారు మౌనం. ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జి ఏకంగా ఆత్మహత్య యత్నం చేసిన దయనీయమైన పరిస్థితి కూడా కనిపిస్తోంది. తన ఆత్మహత్యతోనైనా కొనుగోలు సాగాలని చెప్పేసి ఆ ఇన్ఛార్జ్ పేర్కొన్నారు. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. నల్గొండ జిల్లా బచ్చన్నపేటలో జరిగిన ఈ ఘటన కూడా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఏ రకంగా పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందో, వ్యవసాయం సంక్షోభంలోకి కూరుకుపోయి రైతాంగం అష్ట కష్టాలు దిగ్బంధనం అవుతా ఉన్నాడో ఆ అంశానికి సంబంధించిన వివరాలు, దానికి తీవ్ర స్థాయిలో ఈ పరిణామాలు ఎట్లా చోటు చేసుకుంటున్నాయో ఆ వివరాలన్నీ కూడా ఈరోజు మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉన్నాయి. చివరికి గన్ని బ్యాగులు కూడా దొరకట్లేదు, గన్ని గ్యాంగ్ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. మక్క కొనుగోళ్లకు కూడా తీవ్రమైన కొరత, కుమ్మక్కైన గన్నీల కాంట్రాక్టర్లు ఏకంగా ధర పెంచాలని, 10 రూపాయల వరకు పెంచాలని వారు చివరి క్షణంలో పేచి పెట్టడంతో గన్నీ బ్యాగులు కూడా రైతులకు అందుబాటులో లేని పరిస్థితి. రైతు ఇచ్చిన వ్యవసాయం అంటూ ఈ వార్త మొత్తంగా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే కాంటాకెక్కని ధాన్యం, కంఠానికి ఉరితాళ్ల దైన్యం అంటూ ఈ వార్త. పంట కొనుగోళ్లు పట్టని సర్కార్, రోడ్డుపై ధాన్యం పోసి రైతుల కన్నీళ్లు, రోజుల తరబడి రేయింబవళ్ళు కూడా కష్టాలు పడతా ఉన్నారు. అధికారులను వేడుకుంటున్నా ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు. సహనం నశించి రోడ్డెక్కుతా ఉన్న రైతులు ఎక్కడికక్కడ అన్నదాతల నిరసనలు హోరెత్తుతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. రహదారులను దిగ్బంధం చేస్తూ ఉన్నారు. కలెక్టరేట్ ఎదుట వంట వార్పు చేస్తామని కూడా నిన్న హెచ్చరిస్తున్న సందర్భం. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్, అన్ని పంటలు కూడా మద్దతు ధరకే కొనాలని చెప్పేసి సీఎం రేవంత్కు హరీష్ బహిరంగ లేఖ అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలోకి కూరుపోతున్న నేపథ్యంలోనే ముగ్గురు అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవడం అనేది అత్యంత బాధాకరమైన, మరో విషాదకరమైన వార్త. ప్రతి ఒక్కరిని కూడా తీవ్ర స్థాయిలో మనోవేదనకు గురి చేస్తోంది. సమైక్య రాష్ట్రంలో చూసిన దయనీయమైన పరిస్థితులు తెలంగాణ అన్నదాతను మరోసారి చుట్టుముడుతున్నాయనే ఆందోళన, ఆవేదన, ఆక్రందన ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తూ ఉంది. ఒకే రోజు ఏకంగా 3 రైతులు ఆత్మహత్య చేసుకోవడం అనేది తీవ్ర స్థాయిలో విషాదాన్ని నింపెత్తుతున్న పరిస్థితి. అప్పుల బాధతో 2 బలవన్మరణం, అటవీ శాఖ వేధింపుతో మరో సూసైడ్, గద్వాల, భూపాలపల్లి, నిజామాబాద్ జిల్లాలో వేర్వేరు ఘటనలు అంటూ ఈ వార్త. ఓవైపు రైతుల ఆత్మహత్యలు, మరోవైపు నేతన్న బలవన్మరణం కూడా అందరినీ కలిచివేస్తోంది. సిరిసిల్లలో మరో నేత కార్మికుడు బలవన్మరణం పొందడం అనేది తీవ్రంగా విషాదాన్ని నింపిన సందర్భం కూడా కనిపిస్తోంది. వ్యవసాయ రంగమే కాదు, చివరికి చేనేత రంగం 10 ఏళ్ల పాటు సంతోషంగా సాగిన చేనేత బతుకులు కూడా చితికిపోతూ ఉన్నాయి. చేనేతకు రక్షణగా గతంలో బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన పథకాలన్నీ కూడా నిర్వీర్యం కావడంతో వారు కూడా అగమ్య గోచరమైన పరిస్థితిలోనే కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రిపైన ధ్వజమెత్తారు. రైతు రోదన మీకు కనిపిస్తలేదా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడిన అంశం కనిపిస్తోంది. వడ్లు తడిసి అన్నదాతలు ఎక్కడికక్కడ కన్నీళ్లు పెట్టుకుంటున్నా కూడా సీఎంకు బాధ లేదా అని చెప్పేసి ఆయన సూటిగా ప్రశ్నించారు. రైతుల పక్షాన 70 లక్షల మంది రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసిన అంశం కూడా కనిపిస్తోంది. నిరంతరం కరెంటు ఇవ్వకున్నా, రైతు బంధు వేయకున్నా ముఖ్యమంత్రికి సిగ్గు అనిపిస్తలేదా అంటూ మండిపడ్డారు. 140 మంది విద్యార్థులు చనిపోయినా మీకు పట్టదా అని ప్రశ్నించారు.
పాలమూరు బిడ్డనని చెప్తున్న ముఖ్యమంత్రి కనీసం 10% పనులను కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పూర్తి చేయలేదని చెప్పేసి ఆయన ధ్వజమెత్తిన అంశం కనిపిస్తుంది. నిన్న తెలంగాణ భవన్లో కల్వకుర్తి నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ అలాగే బీజేపీ నాయకులు అలాగే సర్పంచులు కూడా ఈరోజు బీఆర్ఎస్లో చేరుతున్న సందర్భం కనిపిస్తోంది. నిన్న ఆ చేరిక కార్యక్రమం నేపథ్యంలో తీవ్రస్థాయిలో కాంగ్రెస్ సర్కారుపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఆ వివరాలు మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న అంశాలు.